హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ సిద్ధరూప. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేయించబోతున్నానండి. ముందుగా పన్నీర్ని తీసుకున్నానండి. పన్నీర్ని తీసుకొని స్లైసెస్ కట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఈ విధంగా స్లైసెస్ కట్ చేయాలి. ఈ విధంగా డైమండ్ షేప్లో పీసెస్ కట్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేశాను. ముందుగా బాండీని తీసుకొని బాండీలో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ నెయ్యి వేసాను, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. మీకు ఇష్టమైతే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా పీసెస్గా, ఇందులో వేస్తున్నాను. కొద్దిగా రోస్ట్ చేసుకున్నాము లైట్గా, ఎందుకంటే మనం తినేటప్పుడు పళ్ళకి కరుచుకుపోతుంది అన్నమాట. డైరెక్ట్గా వేస్తే ఇలా నూనెలో ఇట్లా ఆయిల్లో నెయ్యిలో వేయించామనుకోండి, పళ్ళకి అనేది కరుచుకోకుండా ఉంటుంది. సో అందుకని కొద్దిగా లైట్గా రోస్ట్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది పన్నీర్ మసాలా కర్రీ. ఈ విధంగా కలబెట్టుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ అవుతుంది. ఈ విధంగా మరి ఎక్కువ వేయించొద్దండి, లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. చూడండి, ఒక బౌల్లో తీస్తున్నాను, మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేశానండి, చిన్న సైజు. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలబెట్టుకోవాలి, మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. ఈ విధంగా కలబెట్టుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేయించకండి, లైట్గా వేయించితే సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువ కూడా వేయించుకోవచ్చు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గబెట్టుకుంటాం. తీసి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక 4 టమాటాస్. అవి కూడా ఇందులో వేస్తున్నాను అన్నమాట. ఇవి కూడా ఆనియన్స్తో పాటు మగ్గబెడుతున్నాను. ఇదిగోండి, ఎల్లిపాయ అల్లం కూడా వేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కొద్దిగా తీసుకున్నాను. తీసుకొని ఇవి కూడా రోస్ట్ చేస్తున్నానండి. రోస్ట్ ఈ విధంగా మంచిగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి, మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈవెన్గా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గబెడుతున్నాను. టమాటాలు సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి.
ఈ విధంగా కలబెట్టుకోవాలి. చూడండి, జీడిపప్పు వేస్తున్నాను. కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను. అవి కూడా కొద్దిగా లైట్గా ఆల్రెడీ మగ్గిపోయినవి ఇందులోనే వేసి ఒక 1 minute అట్లా రోస్ట్ చేస్తున్నాను. పక్కకు తీస్తున్నానండి. కళాయిలో నుంచి తీసి పక్కకు తీసుకోవాలి. డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో కూడా వేస్తున్నానండి. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసి అన్నీ ఒకసారి మిక్సీ పడుతున్నాను. చూడండి, మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. ఒక 3 spoons అంత ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసానండి. ఈ విధంగా జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. ఒకసారి కలబెట్టుకోవాలి మాడిపోకుండా. మిక్సీ పట్టుకున్నాను కదండి మసాలాలన్నీ కూడా, ఆనియన్స్ అన్నీ కూడా మసాలాలు పట్టాను, మిక్సీ పట్టాను కదా మసాలాలు. సో ఈ విధంగా మిక్సీ పట్టి తాలింపులో వేసాను. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి తాలింపులో. మనం ముందుగా మిక్సీ పట్టిన మొత్తం మసాలాలు మొత్తం కూడా ఇందులో వేసి కలబెడుతున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక 1/2 teaspoon పసుపు వేసాను చిన్న స్పూన్తోని. కారం కూడా వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేసాను. సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు వేసాను సాల్ట్. మీరు రుచి సరిపడా సాల్ట్ కారం 2 వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. మసాలా వేసానండి. జీలకర్ర పౌడర్ వేసాను. గరం మసాలా కొద్దిగా వేసాను. కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసానండి. ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ పోసాను. ఈ విధంగా మసాలాలను కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి, నూనె తేలేంత వరకు పైకి. 1 గ్లాస్ అన్ని వాటర్ పోసానండి మొత్తం కూడాను గ్రేవీ కోసం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది. మూత ఉడకనిద్దాము గ్రేవీని. చూడండి, ఉడికిపోయింది. ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది. చూడండి, ఈ విధంగా ఉడకనివ్వాలి.
పన్నీర్ మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ మొత్తం కూడా ఇప్పుడు ఈ గ్రేవీలో వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసి కొద్దిసేపు ఒక 2 minutes ఉడకనివ్వాలి. పన్నీర్కి మసాలా అంతా పెట్టేటట్టు. ఈ విధంగా చేయండి, కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. పన్నీర్ మసాలా కర్రీ. ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నాను. సో సరిపోలేదండి, మళ్ళీ ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. నేను ఒక 1/2 teaspoon వేస్తున్నాను. మీరు రుచి సరిపడా సాల్ట్, కారం 2 వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. చూడండి, మళ్ళీ కొద్దిగా కర్డ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని మళ్ళీ కర్డ్ వేస్తున్నాను అన్నమాట. లాస్ట్లో 1 కప్పు కర్డ్ తీసుకొని వేస్తున్నాను. కర్డ్ వేస్తే చిక్కదనం వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మళ్ళీ 1 కప్పు కర్డ్ తీసుకొని మళ్ళీ వేసాను అనమాట. స్టవ్ని బంద్ చేసిన తర్వాత వేయండి కర్డ్ని, లేకపోతే ఇరిగినట్టుగా అవుతుంది అనమాట. సో నేను లాస్ట్లో వేసాను. ఎప్పుడైనా కర్డ్ వేసేటప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేసుకోవాలండి. ముందులో వేసారంటే మొత్తం విరిగిపోయినట్టుగా పలుకులు వచ్చేస్తుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాము. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి. అది రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ.